రామూర్తి గారు ఒక నిమిషం, రామూర్తి గారు ఒక నిమిషం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే రాష్ట్ర మాజీ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి సార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సొంత గూటికి ఆయనని మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? అసలు ఏముండదండి. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే యాక్చువల్గా అంత సీనియర్ మనిషి పోవడమే ఏమి మాకు మాటలన్నీ ఇక పెద్ద మనిషి కనుక ఆయన అన్నింకే వస్తలేదు. కానీ అంత అభివృద్ధి జరిగింది అన్నప్పుడు అంత అభివృద్ధి జరిగింది, దాంతో ఏమైనా పానాలు పోతున్నాయినా? అందులో ఆగలేదా? మొత్తం కాన్స్టిట్యూషన్ మొత్తం కేసీఆర్ గారే డెవలప్ చేసిండు, ఆయన అయింది అన్నప్పుడు అలాంటి పెద్దవాళ్ళు ప్రతిపక్షంలో ఉండకుండా పారిపోతే రాజకీయాలకు నిలనే పోతాయి కదా. ప్రతిపక్షంలో ఉండి కొట్లాడాలా, నిలదీయాలా, గవర్నమెంట్ లో అసెంబ్లీలో మాట్లాడి నిలదీసి ఫండ్ తెచ్చుకోవాలా. కానీ అంత సీనియర్ మోస్ట్ పర్సన్ ఉండి మంత్రిగా, స్పీకర్ గా ఇంత అత్యున్నత స్థానం కేసీఆర్ గారు, అందరికన్నా ఎక్కువ స్థానం, అందరికన్నా ఎక్కువ ఇండ్లు, అందరికన్నా ఎక్కువ అన్ని నడిచింది ప్రపంచం అంతే. అంత సీనియర్ వ్యక్తి అంత గౌరవిస్తే ఆయన పోవడం, అభివృద్ధి గురించి పోవడం అని చెప్పడం, అంటే తిన్న దాంట్లో మన్ను పోస్తే కనుక పుట్టగతులు ఉండవని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇప్పుడు వాల్యూ కేసీఆర్ గారు వాల్యూ ఏందో ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఆయన వాల్యూ ఏందో ప్రజలకు తెలిసింది, కేసీఆర్ గారు లేకపోతే ఏంటనేది నాయకులకు కూడా తెలిసింది. కేసీఆర్ గారు వదిలిపెట్టిపోతే ఏమైతుంది పరిస్థితి అంటే జనం వచ్చి కొడతారు. అక్కడ వాళ్ళు కూడా ఎవరు ఆ పార్టీలో కూడా ఇంత ఏజ్ మా దగ్గరకు వచ్చిందంటే మాకు మేమేం చేసినా మా ఏమంటాడా అని అనుకుంటారు వాళ్ళు కూడా, ఆ పార్టీ కూడా. ఇంకా విలువ కొట్టుకోవడం తప్ప ఏం లేదు, సాధించింది ఏం లేదు. ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత అంటే కూడా ఏం లాభం లేదు. అది శాస్త్రం చెప్పింది, అది ఆ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లే ఉంటుంది, అంతే అయిపోయింది, అంతే. దాన్ని పూరించలేదు. జనం దృష్టిలో ఎన్ని మాటలు చెప్పినా జనం గాయాలను మార్చలేరు, కార్యకర్తల గాయాలను తక్కువ చేయలేరు. సో ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి కొంచెం ఢీ కొట్టడానికి అక్కడ నియోజకవర్గంలో బాజిరెడ్డి గోవర్ధన్ కొంచెం అలర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పట్టు సాధించే అవకాశం ఉందనుకోవచ్చా? సో ఈ మారుతున్నటువంటి రాజకీయ సమీకరణ 100% బీఆర్ఎస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది. 100% కేసీఆర్ గారు నిలబెట్టిన వ్యక్తి ఆడ బ్రహ్మాండంగా గెలుస్తున్నాడు, పక్కది. సో ప్రజల వద్దకు ఆయన వెళ్ళి, సో కేసీఆర్ ఉన్నటువంటి టైంలో బాగుండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు అని అంటే నిజంగా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీకు ప్లస్ అవుతుంది. సో ఒక విధంగా చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి ఇది మైనస్ అవుతుంది. సో ఇది మీరు రాజకీయంగా ఎలా వాడుకునే అవకాశం ఉంది అనుకోవచ్చు? వారు ఏం మాట్లాడినా ఇలా ప్రజలు పట్టించుకునే స్థాయిలో లేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడు రావాలనే, మళ్ళీ ఎప్పుడు ఓటేయాలి, కారు గుర్తులు ఎక్కువ ఓటేయాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి ఎప్పుడు చేసుకోవాలంటే ఆలోచనలే ఉన్నారు. వాళ్ళు మాట్లాడింది ఆయన ఒక్కరి మాట కాదు, ఇవాళ తెలంగాణ ప్రజల గుండెలో ఉన్నది మాట్లాడింది. ప్రతి ఒక్కరు వ్యక్తిలో ఏ రైతు చెప్పినా, ఎవరిని కదిలించినా మాట్లాడే మాటలేదు. ఏ కాంట్రాక్టర్ని కల్పించినా, ఏ రిటైర్డ్ ఉద్యోగి కదిలించినా, ఏ మహిళలు కదిలించినా, ఏ వర్గాల వాళ్ళని కదిలించినా కూడా, ఏ రైతులు కదిలించినా కూడా ఇలా మాట్లాడే మాట ఏంటంటే పొరపాటు ఇష్టం రాని. అదే పొరపాటు ప్రజలు అన్నది ఒక సీనియర్ నాయకుడు పోయి అది కూడా పసిగట్టలేకపోయిందంటే, వాళ్ళు కనీసం ఆయన ఉండలేకపోయిందంటే రాజకీయాలకు విలువలే లేకుండా అయిపోయింది. పాలిటిక్స్ అంటే చిచ్చేటట్లు అయిపోయింది అనమాట. ఇటువంటి పెద్ద మనుషులు ఎవరికి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయి, అక్కడ అధికారం ఉంటే అక్కడ పోయి మాట్లాడితే గౌరవం ఉంటుంది. అది శాశ్వతంగా ఒక ముద్ర ఉంటుంది. ఇన్నేళ్ళు రాజకీయంగా వారు పేరు తెచ్చుకున్నారు, అదొక్కటి ఎంత ఉంటుందో. ఈ ఒక్క పార్టీ మారి ఏదో అభివృద్ధి అంటే ఇవ్వండి నమ్మడు. ఏం అభివృద్ధి అంటే 100 మంది ప్రాణాలు పోతేనే బతికిస్తామంటే పోయినామంటే అర్థం ఉంది. ఏమైతుంది, అది ఏం చేసిందని తప్పది. నీవు ఏ కండువా కలర్ కప్పుకున్నా టెక్నికల్ గా కోర్టు నుంచి తప్పించుకోవచ్చు, కానీ ప్రజా కోర్టు నుంచి ఎవరు తప్పించుకోలేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి మా బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, సో పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పేరు దుమారంగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కేవలం తాను పార్టీ కండువా కాదు, కేవలం జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని చెప్పేసి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు?